సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మగవాళ్ళ దుస్తుల్లో ఏం వెరైటీ ఉంటుంది చెప్పండి? ఓ ప్యాంటు, షర్టు, అవి ఏ 3-4 రంగుల్లోనూ ఉంటాయి. ఈ మధ్య కుర్తాలు కాస్త ఫ్యాషన్ అయ్యాయనుకోండి, అంతే కదండి. మనంత వైవిధ్యం మగవాళ్ళ దుస్తుల్లో ఎక్కడుంటుంది చెప్పండి? నీకు కూతుర్లంటేనే ఎక్కువ ఇష్టం, వాళ్ళకేమో రంగురంగుల రకరకాల బట్టలు, మాకేమో ఎప్పుడు చూసినా డల్గా ఉండే రంగుల్లో ఒక ప్యాంటు, షర్టు కొంటావని మా అమ్మగారి మీద అలిగేవారు. అన్నయ్య, తమ్ముడు కూడా. చిన్నప్పుడే కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళైపోయాక కూడా అసూయ వాళ్ళకి. సరదాగా నవ్వుతూ ఏం చేస్తాం, వచ్చే జన్మలోనైనా మమ్మల్ని ఆడవాళ్లుగా పుట్టించు దేవుడా అని ప్రార్థించేవాళ్ళు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. షాపింగ్ సరిగమల్లో మనం ఇప్పటి వరకు ఎన్నో కిచెన్ స్టైల్స్ని చూసాం. ఈరోజు మాడ్యులర్ కిచెన్ని చూడటానికి మనం వచ్చేసాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న కుచినే లూబేకి. సో మరి ఈ మాడ్యులర్ కిచెన్ని మనకి పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు మధులిక గారు. ఆవిడతో మాట్లాడేద్దామా? హాయ్ మధులిక గారు. హాయ్, హవ్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, మరి ఈరోజు మా సకులకి ఏ స్టైల్ ఆఫ్ కిచెన్ చూపించబోతున్నారు? నేను మౌరా అన్న మోడలర్ ఇటాలియన్ కిచెన్ బ్రాండ్ చూపించబోతున్నాను. ఇటాలియన్ కిచెన్, వావ్. ఓకే, సో మరి చూసేద్దామా? యా, ఫైన్. నాకైతే చాలా తొందరగా ఉంది చూడాలని. యా, ష్యూర్. చూసేద్దాం. ఈ కిచెన్ మౌరా కిచెన్ అంటారు. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఇటాలియన్ బ్రాండ్లో వినియో ఫినిష్తో ఉంది. ఓకే, వినియో ఫినిష్. మీకు కావాలి అనుకుంటే గ్రిల్లర్. ఓకే. ఆప్షన్, యాక్చువల్లీ ఇది ఆప్షనల్గా ఇవ్వచ్చు, ఎందుకంటే మీరు గ్రిల్ చికెన్ అవి ఇవి చేయాలనుకుంటే దీంట్లో చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ దెన్ 2 బర్నర్ యూనిట్. ఇది వచ్చేసి ఐలాండ్ చిమ్నీ అంటారు. సో అండ్ దిస్ ఇది వచ్చేసి ఇది లైక్ డీప్ ఫ్రైస్ అవి ఇవి చేయాలనుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఆల్ సో మనం ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి దాన్ని కవర్ చేయడానికి, లైక్ ఆఫ్టర్ చేసేసాక దాన్ని కవర్ చేయడానికి. ఓకే. ఇది వచ్చేసి ఇది జస్ట్ డమ్మీ షర్ట్, లైక్ ఎందుకంటే డీప్ ఫ్రై అవి ఇచ్చాం కాబట్టి దీని ఫస్ట్ డోర్ని డమ్మీ చేశారు. అండ్ ఇది వచ్చేసి కట్లరీ యూనిట్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వచ్చేసి డమ్మీ చేశాను. ఓకే. ఇది వచ్చేసి కట్లరీ యూనిట్. మీరు స్పూన్స్, నైఫ్స్ అవి పెట్టుకోవాలి అనుకుంటే ఇది యూస్ అవుతుంది. సో సపరేట్గా స్టాండ్స్ అవి లేకుండా ఇవి బయట కనబడకుండా నీట్గా అన్ని షెల్ఫ్స్లోకి వెళ్ళిపోతాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీస్ పెట్టుకోవడానికి, గిన్నెలు అవి పెట్టుకోవడానికి, పెద్ద బౌల్స్ పెట్టుకోవడానికి పనికొస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పైస్ పుల్ అవుట్ అంటారు, ఉప్పు పప్పు అవన్నీ పెట్టుకోవడానికి. ఓకే, అవును, స్టవ్కి దగ్గరగా ఉంటుంది, ఎటు పరిగెట్టవలసిన అవసరం లేదు, కంగారులో కూడా చక్కగా ఈజీగా తీసేసే. అండ్ దీనికి వచ్చేసి బ్లూ మోషన్ అంటారు, మీరు చూస్తున్నారు కదా, సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది. సో అండ్ ఇది వచ్చేసి కార్నర్ యూనిట్, 360 డిగ్రీ కార్నర్ యూనిట్ అంటారు. సో ఇది ఎలా అంటే కార్నర్ స్పేస్ యూటిలైజ్ చేయడానికి. అండ్ ఇది మొత్తం లైక్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. వావ్. సో ప్లీజ్ ఎక్కడ వదలకుండా చక్కగా అన్నీ కూడా డిజైన్ చేసేసారు. సో ఇది కూడా ఆప్షనల్ యాక్చువల్లీ. ఇక్కడ మీరు చూసే సింక్ వచ్చేసి ఇది బౌల్ ప్లస్ డ్రైనర్తో ఉంది. ఓకే. సో మీరు ఏదైనా బౌల్ కడిగినా ఇక్కడ పెడితే వాటర్ మొత్తం డ్రైన్ అవుతుంది. అండ్ ఇది పైన వచ్చేసి మీకు ప్లేట్ ర్యాక్ ఇచ్చాము. సో వాష్ చేయగానే ప్లేట్స్ తీసి అక్కడ పెట్టడానికి. ఇంకా కింద అండ్ కింద వచ్చేసి ఇది మీకు డ్రైనర్ యూనిట్ ఉంటుంది. వాటర్ మొత్తం ఇందులో పడినా మీరు తర్వాత ఈ వాటర్ క్లీన్ చేయడానికి ఇది కంప్లీట్గా తీయొచ్చు. ఇది వచ్చేస్తుంది ఇది బయటికి తీయొచ్చు. ఓకే, ఓకే, ఫైన్. సో వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత తీసి క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా మీరు డస్ట్బిన్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు. చాలా ఈజీగా ఉంటుంది, మొత్తం అంతా ఒకటే, ఎక్కడ కదలవలసిన మొత్తం వేస్టేజ్ లేకుండా మీకు ఇక్కడ డస్ట్బిన్ ఉంటుంది. మీరు దీన్ని కూడా బయటికి తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కార్నర్ స్పేస్ని యూటిలైజ్ చేయడానికి మనం టాల్ యూనిట్ ఇచ్చాము, టాల్ యూనిట్ ప్రొవైడ్ చేసాము. ఇందులో మీరు పప్పు డబ్బాలు అవి ఇవి పెద్ద నార్మల్గా ఉన్నాయి అన్నీ పెట్టుకోవచ్చు. సో చక్కగా అన్నీ కూడా బాగా అన్నీ కనిపించకుండా, బయట కనిపించకుండా అన్ని లోపల పెట్టుకోవడానికి, అన్ని ఎన్ని సామాన్లు ఉన్నా సరే చక్కగా లోపల కనిపించకుండా పెట్టుకోవడానికి ఉంది.
ఇది వచ్చేసి మైక్రోవేవ్ అండ్ ఓవెన్ యూనిట్ పెట్టుకోవడానికి. అండ్ పైన వచ్చేసి మళ్ళీ ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాము, లైక్ గిన్నెలు అవి ఇవి పెట్టుకోవడానికి. అండ్ ఓవెన్ యూనిట్ ఏదైనా వేడి మైక్రోవేవ్ ఓవెన్. ఓకే, సో ఇందులోనే ఫిట్ చేసేసారు అనమాట. యా, ఇది మొత్తం ఇన్బిల్ట్ ఉంది. ఓకే, మరి మధు గారు మనం చూసుకుంటే డైనింగ్ టేబుల్ మన ఇళ్లలో సపరేట్గా ఉంటుంది. Separate-గా కానీ ఇక్కడ ఉంటుంది. మనం అనుకుంటే ఇక్కడ చక్కని చైర్స్ కూడా ఇచ్చారు అండ్ Yeah, exactly. ఇక్కడే మనం పెట్టుకొని తినొచ్చు. సో దాని గురించి యా, మీరు ఇదే ఏరియాని డైనింగ్ కూడా యూస్ చేయొచ్చు. మేము కౌంటర్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసాము. సో నార్మలీ కొంతమంది ప్లేస్లో డైనింగ్కి ప్లేస్ ఉండదు. సో మేము కిచెన్, ఇది ఐలాండ్ కిచెన్ కాబట్టి ఐలాండ్ కిచెన్తో పాటు డైనింగ్ కూడా అరేంజ్ చేసాము. సో జస్ట్ అటు పక్కన కూర్చొని లైక్ దోశలు అవి ఇవి ఏమైనా వేసుకుంటే లైక్ కూడా డైనింగ్ టేబుల్ వరకు అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీకు ఈజీగా తినడానికి. చక్కగా మంచి చైర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ ఏరియా వచ్చేసి మీరు లైక్ వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవాలి అనుకున్నా కూర్చొని రిలాక్స్డ్గా చేసుకోవచ్చు. అంత దూరం వెళ్ళి వేరే దగ్గర కూర్చొని కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా సో చక్కగా చాలా ప్లేస్ కూడా ఇచ్చారు ఇక్కడ. మనకు చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఈవెన్ మీరు అన్నట్టు వెజిటబుల్ కటింగ్కి కానీ లేకపోతే దేనికైనా సరే మనం ఇక్కడ ఉండి పనులు చేసుకోవచ్చు. ఏదైనా సరే మనం బయటకు వెళ్ళే పని లేదు. ఈవెన్ డైనింగ్ టేబుల్ దగ్గరకు కూడా వెళ్ళే పని లేదు. ఇవన్నీ ఈ షెల్ఫ్స్ అన్ని కూడా చూసుకుంటే ఈ డౌన్లో ఉన్న షెల్ఫ్స్ అన్ని చూడటానికి చిన్నగా ఉంది. ఏంటి అబ్బా ఏం లేదు అనుకునేడానికి ఏం లేదు. సో మొత్తం అన్ని పెద్ద పెద్ద షెల్ఫ్స్, చిన్న గిన్నెల నుంచి పెద్ద గిన్నెలు వరకు ప్రతిదీ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇవి చూసుకోవాలండి. మ్యాక్సిమం ఈ గ్రిల్లింగ్ కానీ లేకపోతే ఈ ఫ్రైస్కి కానీ మనం స్టవ్ మీద చేసుకొని చేతులు కాల్చుకొని ఆ పని లేకుండా ఇవన్నీ కూడా ఆప్షనల్గా ఇచ్చారు. సో ఎవరికి ఇష్టం ఉంటే అంటే ఎక్కువ యూజ్ కావాలి అనుకుంటే కనుక పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇవి మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేదా నార్మల్గా ఫోర్ బర్నర్స్ స్టవ్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా కూడా ఆప్షనల్గా. ఒకవేళ 4 బర్నర్స్ పెట్టుకొని ఇవి కూడా పెట్టుకుంటే ఇంకొంచెం మోర్ స్పేస్, ఇంకా ప్లేస్ ఎక్కువ అవుతుంది. ఓకే, అలాంటప్పుడు మళ్ళీ కౌంటర్ ఎక్స్టెండ్ చేసుకోవడం కుదురుతుందా? యా, అది మీ ప్లేస్ని బట్టి ఏరియాని బట్టి డిజైన్ చేస్తాం కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. అంత ఎక్కువ ఇంకొంచెం మాకు ఎలాబొరేట్గా కావాలి, ఇంకొంచెం స్పేస్లో కావాలి, ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాం. ఇది యాక్చువల్లీ షోరూమ్ కోసం నేను డిజైన్ చేసింది. సో మీ ఏరియాని బట్టి మీకు కావాల్సిన దాన్ని బట్టి వి డిజైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మధులిక గారు. నిజంగా చిన్న అంటే కొద్ది స్పేస్లోనే చాలా బాగా, అంటే వేరే స్టోర్ రూమ్ అనేది లేకుండా, డైనింగ్ టేబుల్ సపరేట్గా అనేది లేకుండా, ఈవెన్ మైక్రోవేవ్కి ఓవెన్కి కానీ సో సపరేట్ పెట్టుకోవాలి, ప్లేస్ బాగా ఆక్యుపై చేస్తుంది అనేం లేకుండా తక్కువ ప్లేస్లో ఎక్కువ ఉపయోగం ఉండే స్టైల్ ఆఫ్ కిచెన్ని మాకు చూపించారు. నిజంగా ఇటాలియన్ స్టైల్లో మౌరా కిచెన్ కదా. సో నిజంగా చాలా మంచి స్టైల్ అండి. నిజంగా చాలా బాగా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మధులిక. థ్యాంక్ యూ.